హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ని అయితే అందించింది. 2 పథకాల డబ్బులు అనేది కూడా ఈ నెల 24 నుండి నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా ఈ పని అనేది కూడా ప్రతి రైతు కూడా చేసి ఉండాలని, ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, 2 పథకాలకు సంబంధించి ఏ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, అంటే ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతుంది, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి తొలి విడత అంటే 19వ విడత డబ్బులు అనేది కూడా 2,000 రూపాయలు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలలో ఈ నెల 24వ తారీఖున డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అంటే సంక్రాంతి కానుకగా డబ్బులు జమ చేయవలసింది వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మహాశివరాత్రి కానుకగా 2 రోజుల ముందుగానే ఈ నెల 24వ తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా 2 పథకాల డబ్బులు రైతులకు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుని రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.